టీవీ 45 న్యూస్ కి స్వాగతం. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డితో కష్టాలు రెట్టింపయ్యాయి. ఆయన కోసం పోలీసులు వేట మొదలుపెట్టారా? లేటెస్ట్ గా పులివెందులలో ఆయనపై నమోదైన కేసు ఏంటి? సజ్జల వ్యవహారంపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు పార్టీ నేతలు, అభిమానులు తలో విధంగా చర్చించుకుంటున్నారు. వైసీపీ బలం, బలహీనత సోషల్ మీడియా. అది లేకుంటే ఫ్యాన్ పార్టీ మనుగడ ఉండదన్నది కొందరి నేతల మాట. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ. కొద్ది రోజులుగా ఏపీలో సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు. ఏ ఒక్కరిని వదలలేదు. చివరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి కుటుంబ సభ్యులపై వల్గర్ పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇంట బయట దుమారం రేగటంతో కూటమి సర్కార్ అటువైపు ఫోకస్ చేసింది. సోషల్ సైకోలు రెచ్చిపోవటం వెనుక సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నాడన్నది పోలీసుల అనుమానం. దీనిపై కూపీ లాగుతున్నారు. లేటెస్ట్ గా కడప జిల్లా పులివెందులలో సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్టీ, ఎస్సీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన హరి అనే దళిత వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కులం పేరుతో దూషించారంటూ బాధితుడు అందులో ప్రస్తావించాడు. వర్రా రవీంద్రరెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిల పేర్లను ప్రస్తావించాడు. బాధితుడు ఫిర్యాదుతోటి ఆ ముగ్గురిపై కూడా పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఎస్టీ, ఎస్సీ కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కిందట కేసు రిజిస్టర్ చేశారు. దీంతో వీరిని ఎప్పుడైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మరోవైపు భార్గవ్ రెడ్డి వ్యవహారంపై ఫ్యాన్ పార్టీలో చిన్నపాటి చర్చ మొదలైపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్గర్ కామెంట్స్, పోస్టులు పెట్టడం వల్లే ప్రజలు తమను దూరంగా పెట్టారన్న గుసగుసలు ఆ పార్టీలో వినపడుతున్నాయి. ముఖ్య నేతలు ఈ విషయాన్ని ఎప్పటికైనా తెలుసుకుంటే బెటర్ అని అంటున్నారు. వీటి వల్ల పార్టీకి ఊహించిన డ్యామేజ్ జరుగుతోందని అంటున్నారు.